బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భూదాన్ భూముల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. భూదాన్ భూముల కేసులో తెర మీదకు నౌహీరా షేక్ పేరు వచ్చింది. నిషేధిత భూములను నౌహీరా షేక్ అనుచరులకు కట్టబెట్టినట్లు అమోయ్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. నిన్న 9 గంటల పాటు అమోయ్ కుమార్ ను ఈడీ విచారించింది. నౌహీరా షేక్ కు సంబంధించిన కొన్ని ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ లో ఉన్నాయని తెలిసినా విక్రయించేందుకు అనుమతులు జారీ చేశారని అమోయ్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. నిన్న 3 సేల్ డీడ్ డాక్యుమెంట్లతో విచారణకు వచ్చిన అమోయ్ కుమార్ ఈడీ అధికారులు అడిగిన కొన్నింటికే సమాధానాలిచ్చారు. ఇక భూదాన్ భూముల కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నిన్న ఈడీ అధికారులు విచారణలో అయితే నౌహీరా షేక్ పేరు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి కేసుకు సంబంధించి? తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి భూదాన్ భూముల కేసులో అటు ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అమయ్ కుమార్ని సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నటువంటి ఈడీ అధికారులు నిన్న సుదీర్ఘంగా మరోసారి 9 గంటల పాటు విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో తెర మీదకి హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ పేరు ప్రస్తావనకు రావడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ అనుచరులు ఈ యొక్క రిజిస్ట్రేషన్ పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు భూదాన్కు సంబంధించినటువంటి అసంఘటితకు సంబంధించినటువంటి అసైన్ భూముల మొత్తం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందుకు అమయ్ కుమారు ఆమోద ఎన్ఓసి ఇచ్చాడనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించినటువంటి 3 సేల్ డీడ్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని నిన్న ఈడీ అధికారులు ప్రశ్నించారు. అయితే గతంలో హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ పై కూడా గతంలో ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత హీరా గ్రూప్ సంబంధించినటువంటి ఆస్తులను పెద్ద ఎత్తున ఈడీ అధికారులు అటాచ్ చేయడం జరిగింది. అయితే అటాచ్ చేసినటువంటి ఆస్తులను మరీ సేల్ చేయడానికి అమయ్ కుమారు ఆమోదం అంటే ఎన్ఓసి ఇచ్చాడనేది మరొక ప్రధాన అభియోగం. దీనికి సంబంధించినటువంటి విషయంలోనే నిన్న 3 సేల్ డీడ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్పై కూడా పూర్తిగా సమగ్రంగా అమయ్ కుమార్ని ఈడీ అధికారులు విచారించారు. 9 గంటల పాటు అమయ్ కుమార్ని ఈడీ అధికారులు ప్రశ్నించి ఈ యొక్క నౌహీరా షేక్ సంబంధించినటువంటి అనుచరుల డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి వాటిపై కూడా అమయ్ కుమార్ని సుదీర్ఘంగా ప్రశ్నించారు. అటాచ్ చేసినటువంటి ఆస్తులను ఏ విధంగా మీరు అనుమతులు ఇచ్చారనేది అమయ్ కుమార్ని సుదీర్ఘంగా ఈడీ అధికారులు ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఇంకా అమయ్ కుమార్ విచారణ మళ్ళీ ఎప్పుడు పిలిచిన విచారణకు హాజరు కావాలంటూ కూడా అమయ్ కుమార్ని ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక భూదాన్ భూములకు సంబంధించిన కేసులో ఇప్పటికీ చాలామంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఇందులో అసైన్ భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనేది ప్రధాన అభియోగం. ఇందుకు అప్పట్లో చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమారే అనుమతులు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో ఇప్పటికే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గతంలో పనిచేసినటువంటి సోమేష్ కుమార్ సైతం ఈడీ అధికారులు ప్రశ్నించడానికి చూస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అమయ్ కుమార్ గతంలో నమోదైనటువంటి మహేశ్వరంలో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. నిన్న 9 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. నౌహీరా షేక్ హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ సంబంధించినటువంటి పేరు ప్రస్తావన రావడంతో ఆమెకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే అనుచరులు ఉన్నాయో పెద్ద ఎత్తున అమయ్ కుమార్ అనుమతులు ఇచ్చి భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా అటు అమయ్ కుమార్ని ఈడీ అధికారులు ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుని ఇప్పటికే హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఢిల్లీలో. ప్రస్తుతం ఆమె జైల్లో ఉంది. కాబట్టి మరొకసారి ఆమె సంబంధించిన ఆస్తులకు అటాచ్ చేసిన ఆస్తులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఏ విధంగా ఆస్తులకు సంబంధించిన వివరాలపై కూడా ఈడీ అధికారులు ఫోకస్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అమయ్ కుమార్ని కూడా నౌహీరా షేక్ సంబంధించినటువంటి ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తులపై కూడా నిన్న సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. నిన్న 9 గంటల పాటు ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. కాబట్టి మరొకసారి ఆయన అంటే కొన్ని విషయాలు సేల్ డీడ్ సంబంధించిన డాక్యుమెంట్లు విషయాలపై కూడా కొన్ని ప్రస్తావించారు, మరికొన్ని తెలియదని సమాధానం దాటివేసే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మరొకసారి నౌహీరా షేక్ సంబంధించిన వివరాలు, మరోవైపు అమయ్ కుమార్ని కూడా మరోసారి ఈడీ అధికారులు ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.